నాగార్జునసాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం పెరిగిపోతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో వరద నీరు వచ్చి చేరడంతో జలాశయంలో జలకణను సంతరించుకుంది. రిజర్వాయర్ నీటి మట్టం రోజురోజుకి పెరుగుతుండటంతో సాగర్ బేసిన్లో ఉన్న ఆయకట్టు రైతాంగం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఇక సాగర్ రిజర్వాయర్లో పెరుగుతున్న నీటి మట్టం మీద తాజా సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. కృష్ణా బేసిన్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో కృష్ణా నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటిలో కూడా పెద్ద ఎత్తున జలకలను అయితే సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూడవచ్చు ఆల్మట్టి అదేవిధంగా జూరాలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున నీరు చేరుకోవడంతో నిండుకుండనైతే తలపిస్తున్న పరిస్థితి ఉంది. ఇక జూరాల శ్రీశైలం ప్రాజెక్టు దాదాపుగా నిండే పరిస్థితికి రావడంతో నాగార్జున సాగర్ కూడా జలకలు అయితే ప్రారంభమైందని చెప్పవచ్చు. ప్రధానంగా నాగార్జున సాగర్లో 519 అడుగులకు కాను దాదాపుగా ఇప్పటికే ఉన్నటువంటి నీటి సామర్థ్యానికి దాదాపుగా చేరుకున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాగార్జున సాగర్ కు ఇన్ఫ్లో పెరగడంతో దాదాపుగా జూరాల ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలను కల్పిస్తున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ కూడా పెద్ద ఎత్తున వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. ఈ వరద నీటితో నాగార్జున సాగర్ కూడా దాదాపు ఈ నెల చివరి వారకంలో పూర్తయ్యేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి కళ గత కొద్ది రోజులుగా లేకపోవడంతో పూర్తిగా వెలవెలబోతున్న పరిస్థితి నుంచి ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యాంలో నీరు ఇన్ఫ్లో భారీగా పెరగడంతో ప్రస్తుతం మాత్రం వరద నీరు పెద్ద ఎత్తున నాగార్జున సాగర్ చేరుకుంటుందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పుడు చూడొచ్చు దాదాపుగా 49,676 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం శ్రీశైలం నుంచి నల్గొండకు వస్తున్న నాగార్జున సాగర్కి వస్తున్న పరిస్థితి. నాగార్జున సాగర్కి వస్తున్న ఇన్ఫ్లోలో దాదాపుగా 900 క్యూసెక్కుల నీటిని మాత్రమే ఎస్ఎల్బీసీకి విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఇన్ఫ్లోకి సంబంధించి 50,000 వరకు ఇన్ఫ్లో చేయడంతో కేవలం ఒక 15-20 రోజుల్లో నాగార్జున సాగర్కి అయితే ఇదే రకమైన ఇన్ఫ్లో కొనసాగితే మాత్రం పూర్తిస్థాయి నీటి సామర్థ్యాన్ని కూడా చేరుకునే పరిస్థితి ఉందని చెప్పి 590 అడుగుల గరిష్ట నీటి మట్టానికి కానీ దాదాపుగా ఇప్పటికే 174.76 ఫీట్ల మేర ప్రాజెక్టుకి అయితే నీరు చేరుకుంటున్న పరిస్థితి. ఇక దీనికి సంబంధించి నాగార్జున సాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ప్రపంచ బ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 4,836 కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చి ఎడమ కాలువ లైనింగ్లతో పాటు అన్ని పనులు కూడా పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా కాలువల లైనింగ్ వర్క్తో పాటుగా ఎడమ కాలువ పరిధిలో ఎక్కడ కూడా గండ్లు పడకుండా ఉండడం, గతంలో కూలినటువంటి ముదిమాణిక్యం మేజర్ దగ్గర ఉన్నటువంటి రిటర్నింగ్ వాల్ అయితే ఉందో దీన్ని కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టడం, అదేవిధంగా పునర్నిర్మాణం తర్వాత నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సంబంధించి అన్ని లైనింగ్ వర్క్లు కాలువలకు సంబంధించిన వర్కులు కూడా పూర్తి చేసే దిశగా ప్రస్తుతం అధికారులు చర్యలు చేపడుతున్నారు. అయితే ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొచ్చినటువంటి నిధులు అయితే ఉన్నాయి. ఈ నిధులన్నీ కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణ పనులు ప్రారంభించినప్పటికీ కూడా నిర్మాణానికి సంబంధించి నాగార్జున సాగర్లో ఒకవేళ పూర్తి స్థాయి నీటి మట్టానికి అయితే చేరుకున్నట్టు ఈ సీజన్లో ఖచ్చితంగా ఉన్నటువంటి పునర్నిర్మాణ పనులు అయితే పూర్తి కావని కూడా అధికారులు అయితే విశ్లేషిస్తున్న పరిస్థితి. ఇక మరొక పక్కన ఇప్పటికే ఉన్న నీటితో పాటుగా కొద్ది రోజులు అంటే కృష్ణా బేసిన్లో కురుస్తున్న భారీ వర్షాలకు తోడుగా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఒక పక్కన వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో త్వరలోనే నాగార్జున సాగర్ నిండే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో దాదాపు ఆయకట్టు చివరి భూముల వరకు కూడా నీళ్ళు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉండగా లైనింగ్ వర్కులు పూర్తయితే తప్ప చివరి భూముల వరకు కూడా నీరు మాత్రం చేరే పరిస్థితి లేదని అధికారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో లైనింగ్ వర్కులను స్పీడప్ చేయడం ద్వారా పూర్తి స్థాయిలో ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన లైనింగ్ వర్కులు కూడా పూర్తి చేయాలని అధికారులు అయితే భావిస్తున్నారు. దీనికి సంబంధించి నాగార్జున సాగర్ డ్యామ్ ఏదైతే ఉందో డ్యామ్కు సంబంధించి స్పిల్వే మీద కూడా పునర్నిర్మాణ పనులు పూర్తి చేయడంతో పాటుగా స్పిల్వేకి సంబంధించి గ్రీజింగ్ వర్కులు కూడా పూర్తి చేసినట్టు పరిస్థితి ఉంది. ప్రధానంగా నాగార్జున సాగర్ ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వరద నీరు అయితే ఉంది. వరద నీరు ఇదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా 15-20 రోజుల్లో నాగార్జున సాగర్ పెద్ద ఎత్తున వరద నీరు చేరుకునే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 49,000 పైచీలకు క్యూసెక్లు నాగార్జున సాగర్ చేరుతున్నది. 900 క్యూసెక్లు మాత్రం ఎస్ఎల్బీసీకి విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఈ వరద నీరు ప్రస్తుతం ఉన్నటువంటి వరద నీరు రేపు నాగార్జున సాగర్ సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం నాగార్జున సాగర్లో దాదాపుగా 876 అడుగుల మేరకైతే నీటి చేరుకున్నటువంటి పరిస్థితి. ఇక నాగార్జున సాగర్కి సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా వరద నీరు పెద్ద ఎత్తున వస్తుండడంతో ఎక్కువ సంఖ్యలో అంటే అనుకున్న స్థాయి కన్నా ముందుగానే నాగార్జున సాగర్ నిండే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. వస్తున్నటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఈ వరద నీరును పూర్తి చేయడంతో అంటే వచ్చే వరద నీరుని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వచ్చే నీటి మట్టానికి అనుగుణంగా ఎడమ కాలువ కుడి కాలువకు నీరు ఏ రకంగా విడుదల చేయాలి, తాగునీటితో పాటు సాగునీటికి సంబంధించి ఏ రకంగా ముందుకు సాగిన అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి. ప్రధానంగా నాగార్జున సాగర్ రిజర్వాయర్కి సంబంధించి ఇప్పుడున్నటువంటి నీటి మట్టం ఏదైతే ఉందో ఈ నీటి మట్టం మరికొద్ది రోజుల్లో ఇదే స్థాయిలో అయితే కొనసాగడంతో పాటుగా మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సాగునీటి అవసరాలు కూడా త్వరలోనే తీరే అవకాశం ఉందని కూడా ప్రస్తుతం నాగార్జున సాగర్ అధికారులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా సాగునీటితో పాటుగా నాగార్జున సాగర్కి సంబంధించి తెలుగు రాష్ట్రాలకు అన్నపూర్ణగా పిలువబడుతున్నటువంటి నాగార్జున సాగర్ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో మరికొద్ది రోజుల్లోనే నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం ద్వారా మళ్ళీ అంటే
గతంలో ఎవరైతే కోరుకున్నటువంటి పరిస్థితి ఉందో అదే పరిస్థితి మళ్ళీ రెండు రాష్ట్రాల్లో కొనసాగి రెండు రాష్ట్రాల్లో ఇటు తాగునీరుతో పాటు సాగునీరు కూడా పూర్తిస్థాయిలో సమృద్ధిగా అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న నీటి మట్టిని ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటుగా ఏ రకంగా ముందుకు సాగాలనే విషయంపై కూడా జలవనరుల శాఖకు సంబంధించి పూర్తిగా రికార్డులు అయితే సబ్మిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. దీని ద్వారా మరికొద్ది రోజుల్లోనే నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడం ద్వారా తెలుగు రాష్ట్రాలకు మరొకసారి అన్నపూర్ణగా పిలువబడుతున్న నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా వరద నీరు పెద్ద ఎత్తున రావడంతో ఈ రెండు రాష్ట్రాలకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు సాగే అవకాశం ఉందని భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజయ్ మధుతో రామకృష్ణ, నాగార్జునసాగర్ డ్యాం నుంచి.